Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు అయితే 19వ రోజులోకి అడుగు పెట్టేసింది అనమాట. ఈ 19వ రోజు కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేశాయి భయ్య. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్సే కనబడుతూ ఉన్నాయి. ఆ లెవెల్లో ఆ రకంగా టికెట్స్ బుక్ అవడం, అలాగే ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ టికెట్స్ బీభత్సంగా సేల్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే అనిల్ రావిపూడి ఏదో మ్యాజిక్ చేశారు అనిపిస్తుంది కానీ బట్ ఆ మ్యాజిక్ ఏమనిపించింది, బట్ ఫన్ గా ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయిన మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు. అయితే చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఆయన వింటేజ్ లుక్ కానీ, ఆయన స్టైలిష్ కానీ, ఆయన డాన్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్షన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఎక్కేసాయి అనమాట. ఆడియన్స్ కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కైనా కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ప్రీమియర్ షో దగ్గర నుంచి ఇక్కడ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ లో అడుగు పెట్టేసింది అనమాట. అయినా కానీ కలెక్షన్స్ సునామీ అయితే ఎక్కడా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా అయితే కలెక్షన్స్ అయితే సునామీ అయితే సృష్టిస్తూ ఉందన్నమాట. ఇప్పటికీ కూడా ఫోర్త్ వీక్ లోకి ఎంట్రీ అయిన తర్వాత కూడా కలెక్షన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఇక్కడ మన నైజాంలో సీడెడ్, ప్రతి చోట ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ గుంటూరు, విజయవాడ ఎక్కడ చూసినా కానీ కర్ణాటక మిగతా స్టేట్స్ లో కానీ ప్రతి చోట అయితే సునామీ అయితే సృష్టిస్తుంది. ఈ సునామీని తట్టుకోవడం ఇప్పటి వల్ల ఇప్పుడైతే కాదనమాట. ఎందుకంటే చిన్న చిన్న మూవీస్ రిలీజ్ అవుతున్నా కానీ వాటిని బీట్ చేసే విధంగా అయితే కలెక్షన్స్ అయితే సృష్టిస్తూ ఉంది. లైక్ RRR కూడా క్రాష్ చేసే అవకాశాలు చాలా మెరుగు కనిపిస్తుంది అనమాట. ఇక గత 2 రోజులు, ఒక 3 days 4 days లో కూడా 450 crores అయితే కొట్టే ఛాన్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పటికే 300 crores దాటి క్రాస్ అయిందనమాట. ఇప్పటికి 450 crores అయితే క్రాష్ చేసే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అనమాట. దయచేసి ఇంకొక 2 వారాల్లో అయితే 500 crores దాటే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి అనమాట. బాక్స్ ఆఫీస్ దద్దరిల్లబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో తీసుకున్న మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట చాలా మందికి కూడా. ఇకపోతే ఏపీ అండ్ తెలంగాణ అండ్ సీడెడ్ లో ప్రతి చోట కూడా ఈ రోజు 19వ రోజు అయితే ఏపీ అండ్ తెలంగాణ కలిపితే మాత్రం 17.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందనమాట. 17.5 కోట్ల గ్రాస్ ని 19వ తారీఖు అయితే దాటేసింది అనమాట. ఈ రకంగా ఈ లెవెల్లో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని లెవెల్లో ఉందన్నమాట కలెక్షన్స్ అనేవి. ఎందుకంటే 19 రోజులకు కూడా ఏ మూవీ అయినా, చాలా పెద్ద మూవీ అయినా సరే గ్రాస్ అయితే తగ్గుతుంది. బట్ ఈ గ్రాస్ అయితే, ఈ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే తగ్గట్లేదు అనమాట. ఇకపోతే కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా 5.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 5.6 కోట్లు 19వ రోజు అయితే. మిగతా కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్ కలిపితే అంటే ఏపీ అండ్ తెలంగాణ కాకుండా కర్ణాటక మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా 6.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక నార్త్ అమెరికా అండ్ USA లో మాత్రం బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే యూకేలో అండ్ నార్త్ అమెరికాలో అసలు ఏ మాత్రం చిరంజీవి గారి క్రేజ్ అయితే అసలు తగ్గట్లేదు అనమాట, తగ్గేదే లేదన్నట్టుగా. అలాగే యూట్యూబ్ లో సెన్సేషనల్ అయితే క్రియేట్ చేసిందనమాట. రిలీజ్ చేసిన 2 songs అయినా కానీ దాన్ని రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు అనమాట. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఇకపోతే టోటల్ గా 19వ రోజు, ఈ 19వ రోజు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 44.6 కోట్ల గ్రాస్ అయితే దాటినమాట. 19వ రోజు 44.6 కోట్ల గ్రాస్ అయితే దాటినమాట. ఇది ఫ్రెండ్స్ 19వ రోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినంటే, ఎలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.